హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ డీటెయిల్స్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో మనం చూసుకుంటే కనుక జీడీఎస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది అయితే రిలీజ్ అయిన సంగతి అయితే ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే. సో మరి థర్డ్ లిస్ట్లో కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు, అండ్ అదేవిధంగా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అందరూ అటెండ్ అవుతున్నారా లేదా అనే విషయాలపైన కంప్లీట్గా మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే కనుక నేనైతే మన నార్త్ ఈస్ట్కి సంబంధించి లిస్ట్ అనేది అయితే తీస్తున్నాను. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో దాని నుంచి అయితే నార్త్ ఈస్ట్ డీవీ సెకండ్ లిస్ట్కి సంబంధించి తీయడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే మీరైతే చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే కనుక నార్త్ ఈస్ట్కి సంబంధించి ఎక్కువగా మీరు చూసుకుంటే 90 ఏబో ఉన్న వారికి అయితే రావడమే జరిగింది. అక్కడక్కడ 80s ఉన్న వారికి కూడా వచ్చినాయి, 77, 80 ఎక్కువ సంఖ్యలో అయితే దీంట్లో అవకాశం అయితే ఉంటుంది. నార్త్ ఈస్ట్కి సంబంధించి 90 ఏబో ఉన్న వారికి మన తెలుగు స్టేట్లలో ఓన్లీ 95, అక్కడక్కడ 85, 80 ఓపెన్ కేటగిరీలో ఉన్న వారికి కూడా నార్త్ ఈస్ట్లో అయితే రావడం అయితే జరిగింది. మరి నార్త్ ఈస్ట్కి సంబంధించి ఇప్పుడు మనం చూసుకుందాం. దీన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ యొక్క చివరి డేట్ వచ్చేసి అందరికీ తెలుసు. ఇక్కడ చూసుకుంటే కనుక 6/5/2025 వరకు అవుతుంది, 6వ తారీఖు వరకు. అంటే ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దీని నుంచి మీరైతే ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ బి గెట్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ టు డివిజనల్ హెడ్ వన్ బిఫోర్ 6వ తారీఖు అంటే ముందు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వెరిఫికేషన్ అనేది అయిపోయింది, డేట్ అనేది కూడా కంప్లీట్గా అయిపోయింది. సో మనం చూసుకుంటే ఇప్పుడు మరి థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని ఆలోచన చేసుకుంటే కనుక ఇప్పుడు 6వ తారీఖు ప్లస్ 15 రోజులు అయితే యాడ్ చేసుకొని 15 నుంచి 18 రోజులు, అంటే ఈ మంత్ 21, 22, 23, 21, 22, 23 ఈ డేట్స్లలో మీరైతే దీనికి సంబంధించి థర్డ్ లిస్ట్ అనేది అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మళ్ళీ దాని తర్వాత 10 days మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సమయం అయితే దొరుకుతుంది. సో ఇది గైస్ వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.